హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మదిరాకు వచ్చాను. మదిరా అంటే ఇక్కడ గెస్ట్ హౌస్ ఫ్రెండ్స్. అంటే ఇల్లు కాకుండా వీళ్ళకి ప్రతి ఒక్కరికి గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి. కోవైట్లో గెస్ట్ హౌస్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇల్లు అప్పుడప్పుడు హాలిడేస్కి వచ్చి ఉండడానికి ఎలా రెడీ చేసుకున్నారో. అంతా పార్క్ లాగా అయితే ఉంటుంది. చూడండి, పూల కుండీలు చూడండి, చూడడానికి ఎంత అందంగా అయితే ఉందో. పూల కుండి, దాంట్లో పూల చెట్టు వేశారు. చూడండి, ఇదైతే దారి ఎంట్రన్స్. చూడండి, దారికి అటు సైడ్ ఇటు సైడ్ అయితే మొత్తం పూల చెట్లు అయితే వేశారు ఫ్రెండ్స్. కూర్చోవడానికి బెంచీలు, మొత్తం గడ్డి అయితే వేస్తున్నారు పార్క్ లాగా. చూడండి, ఖర్జూరపు చెట్లు. ఇదైతే ఉండడానికి రూమ్ ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా వీళ్ళకి రూమ్ అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. చూడండి, మీరు ఇండియాలో ఇలా ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా గెస్ట్ హౌస్? మినిస్టర్లకు కూడా ఇలా ఉండవు అనుకుంటా నాకు తెలిసి. చూడండి, ఫ్లవర్స్ అయితే కలర్ కలర్గా ఎంత అద్భుతంగా ఉన్నాయో. అయితే కూర్చొని మాట్లాడుకోవడానికి ఇక్కడ గెస్ట్లు వస్తే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇది కూర్చొని వీళ్ళు సిగరెట్లు తాగే రూమ్ ఫ్రెండ్స్. వీళ్ళు సిగరెట్ అంటే ఇక్కడ షీషా తాగుతారు. ఇదే సిగరెట్ అన్నమాట, ఉక్క అంటారు కోవిట్లో. చూడండి, టీవీ చూస్తూ తాగుతూ ఫ్రూట్స్ అయితే తింటారు ఫ్రెండ్స్. అయితే స్వీట్స్. అలాగే లోపలికి వెళ్తే ఇది చాయ్ గవ్వ చేసేది ఫ్రెండ్స్. చాయ్ గవ్వ అంటే మనం కాఫీ తాగుతాం కదా, టీ కాఫీ అవి చేసుకునే దానికి ఇది ప్లేస్ అన్నమాట. చూడండి, ఎంతమంది వచ్చినా నాకు తెలిసి ఈ కోవిట్లో ఉండే సగం కోవిట్ వచ్చినా కూడా సరిపోయే అంత ఉంది ఫ్రెండ్స్ ప్లేస్. చూడండి, అటు సైడు ఇటు సైడు ఏసీలు, లైట్లు. చూడండి బయట అయితే వ్యూ చూపిస్తాను. నాకైతే ఈ ఫ్లవర్స్ అయితే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి, ఫ్లవర్స్ అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రతి ఒక్క కలర్ ఫ్లవర్ ఉంది ఇక్కడ. ప్లాస్టిక్ అనుకుంటారేమో, కాదండి, ఇవన్నీ ఒరిజినల్ చెట్లే అన్నమాట, ఫ్లవర్ చెట్లు. చూడండి, ప్లాస్టిక్ అయితే కాదు, ఒరిజినల్ రియల్ చెట్టే అండి, ప్లాస్టిక్ కాదు. చూడండి, ప్రతి ఒక్క కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా నేను ఫస్ట్ టైం కోవిట్లో గెస్ట్ హౌస్లు చాలా చూశాను, కానీ నేను ఈ గెస్ట్ హౌస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది చాలా అంటే చాలా డబ్బులు ఖర్చు చేసి చాలా అందంగా అయితే రెడీ చేసుకున్నారు. ఖర్జూరపు చెట్లు చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ కోవిట్లో ఫేమస్ ఖర్జూరపు చెట్లే కదా, మీకు ఖర్జూరపు చెట్లు చూపిస్తాను చూడండి. ఇంకా కాయలు అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ ఉంటారు. మొత్తం క్లీన్ చేయడానికి, వాళ్ళు వస్తే చాయ్ గవ్వ చేయడానికి మనిషి అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. హాయ్ బోలో, హాయ్ బోలో. చూడండి, ఇవన్నీ ఉక్కాలన్నమాట. అంటే దీని మీద అది ఉంటుంది కదా ఫ్రెండ్స్, చెప్తాను, చూపిస్తాను అక్కడండి. ఇలా పెట్టి దీంట్లో అయితే ఒకటి పెడతారు, కెమికల్ అంటే ఫ్రూట్స్తో తయారైంది, దాంట్లో పెడతారు. దాంట్లో పెట్టి దాని మీద
ఇది ఫహం అంటారు. ఆ ఫహం పెట్టుకొని ఇది లాగితే పొగ వస్తుంది ఫ్రెండ్స్. ఇది లాగి మనం సిగరెట్ తాగినట్టు ఇక్కడ తాగుతారు. మీకు దీని గురించి తెలుసుంటే కామెంట్ చేయండి. తెలియకుండా ఉంటే దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి ఈ వాష్రూమ్స్ చూడండి ఫ్రెండ్స్. వాష్రూమ్స్ కూడా ఎంత అందంగా రెడీ చేశారో చూడండి. మనమైతే ఈ వాష్రూమ్లు కట్టిన డబ్బుతో మన ఇండియాలో ఒక ఇల్లు అయితే కట్టవచ్చు. చూడండి మొత్తం టైల్స్, మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏది అయితే ఖాళీగా లేదు. మొత్తం గ్లాసులతో అయితే ఫిక్స్ చేసేసారు. అంటే బయట గాలి లోపలికి పోకుండా లోపల నుంచి వ్యూ కనిపించడానికి మొత్తం గ్లాసులతో అయితే సెట్ చేసేసారు. చూడండి దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను దీనికోసం ఇంకొక ఫుల్ వీడియో చేస్తాను. డ్రైవర్లు వాళ్ళు వస్తే ఉండడానికి రూమ్ ఇది ఫ్రెండ్స్. చూడండి డ్రైవర్ల కోసం కూడా ఏసీ రూము మొత్తం నీట్గా అయితే రూమ్ అయితే ఉంది. బెడ్లు ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ వేరే వాళ్ళు అయితే ఉంటున్నారు కదా, నేనైతే ఇక్కడ ఉండను అండి. దీని లోపలికి అయితే నేను వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే తాళం వేస్తున్నారు, అందుకని నేనైతే వెళ్ళలేదు. చూడండి అటు సైడ్ అయితే ఇంకా మధ్య చాలా ఉంది గెస్ట్ హౌస్, ఎందుకంటే అటు సైడ్ లేడీస్ ఉన్నారు, మేడం వాళ్ళు ఉన్నారు, అందుకని అటు సైడ్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్. అటు సైడ్ ఎవరు లేనప్పుడు అటు సైడ్ వీడియో కూడా పెడతాను. ఇది ఓన్లీ జెంట్స్. ఇప్పుడు నేను చూపించింది జెంట్స్ ఉండేది, లేడీస్ ఉండేది అవతల సైడ్ ఉంటుంది. అంటే లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా అయితే ఉంటుంది ఉన్నారు ఫ్రెండ్స్. ఓపెన్ అవ్వలేదు, నేను అద్దంలో నేను చూపిస్తాను. చూడండి లోపల ఎలా ఉందో. చాలా రిచ్గా అంటే చాలా రిచ్గా ఉంది. నేను అద్దంలో నుంచి చూపిస్తున్నాను. చూడండి ఫ్లవర్స్. ఇక్కడైతే కారులో రావడానికి పెద్ద గేట్ ఫ్రెండ్స్. ఈ చెట్లు మీరు ఎక్కడైనా చూసుంటే ఈ చెట్టు ఏం చెట్టు దీని పేరు తెలిస్తే మీకు కామెంట్ చేయండి. వీడియో తీయాలంటే మా బాబాయ్ అయితే మొత్తం చూపించాడు. ఇదంతా చూడండి, ఇదంతా పొలం లాగా రెడీ చేస్తున్నారు. ఇక్కడ అంటే కూరగాయలు వేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ లాస్ట్ది కూడా చూడండి, చూపిస్తాను. ఇంకా ఇక్కడ పావురాలు కోళ్ళు అన్నీ అయితే సాగుతున్నారు. ఇది షెడ్ చూపిస్తాను ఆగండి. ఇదండి మా బాబాయ్ అయితే పిల్లల్ని తీసుకుని అటు సైడ్ వెళ్తున్నాడు. చూడండి తనే మా సారు. చూడండి ఇక్కడ పావురాలు కోళ్ళు అన్నీ సాగుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ లోపల. చూడండి ఎంత షెడ్ అయితే వేస్తున్నారు. నేనైతే కోవిడ్లోనే ఫస్ట్ టైం ఇంత రిచ్గా మదిరా అయితే చూస్తున్నాను గెస్ట్ హౌస్. చూడండి వాటర్ ట్యాంకులు, అక్కడి నుంచి మొత్తం వాటర్ అయితే సప్లై అవుతుంది. లోపలికి అయితే పోతున్నాడు మా సార్తో పోయి వీడియో తీస్తాను ఆగండి. వెయిట్ అండ్ సీ. చూడండి కోళ్ళు, నాటుకోళ్ళు, పావురాలు అయితే చూడండి మొత్తం ఎగిరిపోయినాయి, ఇంకా ఉన్నాయి లోపల. ఈ పావురాలు, ఈ తెల్ల పావురాలు ఏ కలర్కి ఆ కలర్ సపరేట్గా అయితే పెట్టున్నారు. చూడండి అయితే కోళ్ళకి చూడండి ఇల్లు. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి కోళ్ళకి ఇల్లు ఎంత బాగా కట్టున్నారు ఉండడానికి. పావురాలు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. నాటుకోడి గుడ్లు ఫ్రెండ్స్. చూడండి నాటుకోడి గుడ్లు అయితే పెట్టుంది. చూడండి అన్నీ వాటర్ వీటన్నిటికీ వాటర్ సప్లై, వాటర్ ట్యాంకులు అయితే పెట్టారు పైన. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి చలికాలంలో కూర్చుంటారు. దీంట్లో అయితే నిప్పులు అయితే వేసుకుంటారు వేడికి.
ఆ వేడికి మంటలు వచ్చేటప్పుడు హీట్గా ఉంటుంది కదా, ఇక్కడైతే కూర్చొని మాట్లాడుకుంటారు ఫ్రెండ్స్. చూడండి, మనం ఇండియాలో ఉంటుంది కదా, దీని కాగిత పువ్వు అంటారు, ఏదో పేరు, నాకైతే అంతగా ఐడియా లేదు. మీకు తెలుసుంటే కామెంట్లో కామెంట్ చేయండి ఏం చెట్టు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని కొత్త విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సైన్ ఆఫ్.